కాదా? అయ్యి మా ఇంట్లోకి నల్లగా బండగా ఉంది ఏంది? ఈ తెల్లని ఎలుగుబంటి. అయ్యి ఇక్కడ ఒక రంగుల పిల్లి ఉన్నది. ఈ రంగుల పిల్లిని తెల్లగా బండి వేసి మా ఆయన వేయాలి. అయ్యి ఈ తెల్ల ఎలుగుబండిని చూస్తే మా ఆయన ముఖం లాగే ఉంది. ఇప్పుడు ఎందులే మా ఆయన కాడ బడ్జెట్ లేదు. అయ్యి కోతి మెత్తగా దుది పరుపులాగా ఉంది. అచ్చు నా ఫేస్ లాగే ఉంది. కోతి వద్దులే 300 రూపాయలు ఉంది. మ్యూజిక్ సిస్టమా? మ్యూజిక్ తొందరగా నేర్చుకుని నేను కూడా ఇంకొక ఇల్లు రేజ్ అయిపోవాలి. నేను ఇది ఇలాగా వాయిస్తే ఇంకొక ఇల్లు రేజ్ ఏ రమాలాగా తయారైపోతా. వదిలే ఇంకెక్కువసేపు వాయిస్తే మా ఆయన నేను వాయించేస్తాడు. అయ్యి ఎంత బట్టలు కొనేస్తా మొత్తము. ఇక్కడ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఎట్ ఆడుకుందాం కొంచెంసేపు. వస్తే లిఫ్ట్ ఇంకా రాలేదే. లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఎవర్రా మీరంతా? లిఫ్ట్ మీద ఎక్కాలి. జరగండి. ఇదేంటి గిరగల తిప్పే మిషన్ లాగా ఉంది. ఓహో మురుకుల మిషన్. మా ఆయన తిప్పినట్టు దీన్ని కూడా గిరగల తిప్పేసి మురుకులని వేసేస్తా. అయ్యి కొబ్బరి తురువే మిషన్. వదిలే మా ఆయన తురువేసి తిరిగిపోతాడు. అయ్యి కొనేసి మొత్తం సామాన్లు తురివేయాలి. మొత్తం వేసేస్తా. అబ్బా సంచి భలే ఉంది. సంచి మొత్తం వేసేస్తే సామాన్లంతా భలే సరిపోతాయి. కొన్నామా వద్దా? ఓ కొన్నాం. సంచి చూస్తే మా ఆయన జుట్టులా గట్టిగా ఉంది. పీకితే రావట్లేదే. ఈ సంచి ఇదిలే ఇంటికి పోయి గోతం తెచ్చుకున్నాం. పరుసు చూస్తే నీలాగుంది. డబ్బులు చూస్తే ఏమీ లేవు. డబ్బులు అడిగితే మా ఆయన లేదంటాడు. గది అడిగితే తంటానంటాడు. అయ్యి బొచ్చులు చూసి తెల్లగా బెల్లగా ఉన్నాయి. చిన్న బొచ్చులు పెద్ద బొచ్చులు బెల్ల ఉన్నాయి. అయ్యి ఈ బొచ్చు తీసుకుని మా ఆయన్ని అడుక్కుందాం. ఒక 1000 రూపాయలు అయినాయమని. బాగుందా వదిలే పెట్టేద్దాం 1000 రూపాయలు అంటే. అయ్యి ఇక్కడ ఒక చిన్న డ్రమ్ము ఉంది. ఈ డ్రమ్ములో వేసి మా ఆయన ఉడకబెట్టేద్దాం. ఇది డ్రమ్ము కాదా కుక్కరా? వదిలే దీని లోపల నెట్టేద్దాం. దీని బడ్జెట్ 3000 అంట. మా ఆయన అడిగితే తంతాన్ని ఎత్తిన. ఇదేంది పట్టకర్రలాగా ఉంది. ఇది పట్టకర్ర కాదా? మా ఆయన ముక్కునేసి వంచేసి మా ఆయన ముక్కుని ఉంచేస్తా. అప్పుడప్పుడు మా ఆయన కొట్టడానికి గంటలు దండిగా ఉన్నాయి. వంటలు పెట్లు సామాన్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదేంది జిల్లుల బొచ్చులాగా ఉంది. అరే రే ఇది ప్లాస్టిక్ బొచ్చులాగా ఉంది. ప్లాస్టిక్ బొచ్చు వాడకూడదు. ప్రకృతికి మనకి ఇద్దరికి హానిహారం. ఏంది ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా ఉంది. ఇంట్లో చాక్లెట్లు బిస్కెట్లు ఐటమ్స్ పెట్టచ్చు. వదిలే దీని రేట్ చూస్తే 600 పెట్టేద్దాం. ఎక్కడేదో ఉంది. ఇక్కడ ఏదో ఉంది. పైన ఏదో ఉంది. ఆహా పక్కనేదో ఉంది. దీని పక్కన ఏదో ఉంది. ఇక్కడ దీని పక్కన ఎక్కడైతే డబ్బా ఉంది. దాంట్లో శనగపప్పులు వేసుకుని ఉడకబెట్టుకుని తినచ్చు. ఎంత చక్కగా ఉడకబెట్టుకుని 5 కిలోలు ఉడబుడా అని తినేస్తా. వదిలే పెట్టేద్దాం. దీని రేటు 700 ఉంది. ఏం దీని మూత మా ఆయన నోర్లా కప్పలా తెరుచుకుని మూసేద్దాం. అయ్యి భలే ఉంది. ఇంకోసారి టచ్ చేసి ఓపెన్ చేసేద్దాం. టడంగ్. అరే రే ఇక్కడ పొరకు పొలలు ఉన్నాయి. పొరకు పొలలు కదా ఐస్ క్రీమ్ పొలలా. బలేదులే పెట్టేద్దాం. రంగులుగా భలే ఉన్నాయి. తింటే ఐస్ క్రీమ్ పోసుకుని బలేదు. ఎక్కడ ఏదో ఎనపీసులు లాగా ఉన్నాయి. ఎనపీసులు తినేసి మా ఆయన ఇప్పి తెల్లగా వచ్చేసాడు. మా ఆయన ఏడున్నాడు. మా ఆయన ఏంది బోడమ్మ షాప్ అంతా తిరిగేసి షాపింగ్ అంతా అయిపోయిందా బోడమ్మ? ఇక్కడ కందిపప్పు ఉంది. నోట్లు వేసుకొని పందికొక్కలా టేస్ట్ చాలా బాగుంది. 1 కేజీ పట్టేద్దాం. కనీసం 5 కిలోలైనా కుక్కేయాలి. 5 కిలోలైనా కుక్కేద్దాం అంటే కవర్ సాల్ది. ఈ 2 కిలోలు సాల్లి. ఇవి ఉడకబెట్టుకుని తినేద్దాం. చుట్టుపక్కల ఎవరూ లేరే. మైదా పిండి 2 కిలోలు నొక్కేద్దాం. ఇంకా వేసుకుందాం. ఇంకా తినేసి పొట్లం చుట్టేద్దాం. ఎట్టపోయింది ఈ బోండాల బోడమ్మ? ఇదేదో పెద్ద బీరాలా ఉంది. ఎక్కడ ఒక మురుకుల ప్యాకెట్ ఉంది. ఆయన తెలియకుండా మురుకుల ప్యాకెట్ వేసేద్దాం. రేట్ చూస్తే 300 ఉంది. 10 రూపాయలు అనుకుంటే 10 రూపాయలు ఉంది ఇక్కడ రేట్లు. ఆహా మురుకులు కాదు. మురుకులు లాంటి పబ్బిల్లలే. దీని రేట్ చూస్తే 200 ఉంది. అయ్యో వదిలే మనకెందుకు. లోపల పెట్టేద్దాం సైలెంట్ గా. వదిలే డబ్బాలు వేసినట్టు పోసి ఇచ్చేద్దాం. ఇలా తీసి లోపల పెట్టేద్దాం. మొత్తం బస్తాలని మూట కట్టేసావా? బండి దోసుకుని వెనకాల ఇంకా కొనాలని షాపింగ్ చాలా ఉన్నది. అవునాలమ్మా మెల్లగా పో. మెల్లగా. అరే ఎక్కడైతే బిస్కెట్లు చాక్లెట్లు చాలా ఉన్నట్టున్నాయి. బిస్కెట్లా చాక్లెట్లా? ఓ మ్యాగీనా? ఒరే మ్యాగీలు చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా వెరైటీ మ్యాగీస్ ఐటమ్ ఉన్నాయి ఇక్కడ. ఏమండి ఇక్కడ మ్యాగీలు చూడండి. ఈ మ్యాగీ చేస్తే 5 రూపాయలు కాదండి 150 రూపాయలు ఉంది. తీసుకుందామా? అటు తిప్పి చూద్దాం. మొత్తానికి అది రేట్ చూసేసామే. 150 రూపాయలు ఉంది. తీసుకుందామా వద్దా అండి చెప్పండి. ఒకసారి తీసుకున్నట్టు పోసి పెట్టేద్దాం. పిల్లకాయలు తింటే కడుపులో పురుగులు నువ్వులు అన్నీ వచ్చేస్తాయి. పైన ఇంకేం లేవు. పోదాం పదా. ఆనాలమ్మ మొత్తం నా కాడ కొనిపించేసి డబ్బులంతా 10,000 బొక్క పెట్టేసింది. అయ్యా కాపాడండి అయ్యా నన్ను. షాపింగ్ అయితే అయిపోయింది. మన వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి బాయ్.